వెల్కమ్ టు ద ఖుషి సాఫ్ట్‌వేర్ వరల్డ్. మనము ఈ యూట్యూబ్ ఛానెల్‌లో పైథాన్ అనేది చూద్దామండి. పైథాన్ అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది నేను ఈ సీరీస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అనేది అసలేంటి? పైథాన్ ఎవరు కనిపెట్టారో చూద్దామండి. పైథాన్‌ని గైడ్ వాన్ రూసమ్ అనే అతను 1991లో ఇంట్రొడ్యూస్ చేశారు అండి. ఇదొచ్చేసి మల్టీ పారాడిగ్రమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ఇప్పుడు లైనక్స్‌లో రాసిన స్క్రిప్ట్‌ని విండోస్‌లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. విండోస్‌లో రాసిన స్క్రిప్ట్‌ని మ్యాక్‌లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలాగా క్రాస్ ప్లాట్‌ఫార్మ్ లాంగ్వేజ్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన ప్రోగ్రామ్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నొచ్చేసి ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఎ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. డైనమికల్లీ టైప్డ్ మీన్స్ మనం ఏంటి అంటే డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ రన్ చేసేటప్పుడు రన్ టైమ్‌లో వాల్యూస్‌ని మనం ఇవ్వొచ్చండి. అదొచ్చేసి ఈ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వై వాస్ పైథాన్ క్రియేటెడ్? పైథాన్ ఎందుకు క్రియేట్ చేశారు అంటే, మనకి సి ప్లస్ ప్లస్, జావా అంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ పైథాన్ ఎందుకు క్రియేట్ చేయాల్సొచ్చింది అంటే, ఈ గైడ్ వన్ కోసం అతను ఒక అమీబా డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కంపెనీలో వర్క్ చేసేవాడండి. ఇతనికి ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అవసరం వచ్చింది. అందుకని చెప్పేసి ఇతను పైథాన్‌ని క్రియేట్ చేశారు. అండ్ వై ద నేమ్ పైథాన్? ఇన్ని నేమ్స్ ఉన్నాయి కదా! ఇతను పైథాన్ అనే నేమ్ ఎందుకు పెట్టాలి అంటే, ఇతను పెద్ద ఫ్యాన్ అంటండి కామెడీ సీరీస్‌కి. ఆ కామెడీ సీరీస్ నేమ్ వచ్చేసి 'మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్'. దీని పేరు మీదుగా అతను పైథాన్ అనే నేమ్‌ని చూజ్ చేసుకొని, పైథాన్ అనే నేమ్‌ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వై పైథాన్? అసలు మనం పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి అంటే, సింప్లిసిటీ, లార్జ్ కమ్యూనిటీ, హై డిమాండ్ సప్లై రేషియో, లార్జ్ నంబర్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్స్. సింప్లిసిటీ అంటే ఇప్పుడు కంపేరింగ్ అండి. ఇప్పుడు మనకు కానీ, సి ప్లస్ ప్లస్, జావా మన కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు సి నేర్చుకుంటేనే సి ప్లస్ ప్లస్ బేసిక్స్ బావుంటాయి. సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటేనే జావా బావుంటది. అలాగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ అలా కాదు. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా కూడా పైథాన్ అనేది నేర్చుకోవచ్చు. అందుకనే సింప్లిసిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. అండ్ లార్జ్ కమ్యూనిటీ. ఇది మనం పైథాన్ అనేది చూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ మనం పాత్‌ని డిఫరెంట్ వేస్‌గా చూజ్ చేసుకోవచ్చండి. ఏంటి అంటే ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుంటే నేను ప్రోగ్రామింగ్ డెవలపర్‌గా ఎళ్ళొచ్చు. అండ్ అప్లికేషన్ వెబ్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఫ్యూచర్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉందండి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇక్కడ అన్నిట్లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తున్నాము. అండ్ ఏంటి అంటే కమింగ్ టు ఫ్రేమ్‌వర్క్స్ ఇక్కడ మనకేంటి అంటే జాంగో, ఫ్లాస్క్, బాటిల్ అనేది పిరమిడ్ దీస్ 4 ఫ్రేమ్‌వర్క్స్ మనం యూజ్ చేస్తామండి. ఆ ఫ్రేమ్‌వర్క్స్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. అండ్ పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అనేది కూడా మనకిక్కడ మీరు డయాగ్రామ్‌లో చూస్తే ఇక్కడ సర్వే అన్నిట్లో కూడా లైక్ పైథాన్ వచ్చేసి ఎక్కువ సెర్చ్ చేసి ఉండింది. హై డిమాండ్ అన్నమాట. ప్రెజెంట్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పైథాన్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఏ ప్రోగ్రామింగ్‌కి ఎక్కువ డిమాండింగ్ ఉంటే ఆటోమేటిక్‌గా మనం కూడా ఆ స్కిల్ నేర్చుకొని మనం మార్కెట్‌లో జాబ్‌ని గెయిన్ చేయాలని చూస్తామండి. ఎవరైనా అంతే. అందుకని చెప్పేసి పైథాన్‌కి ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ పైథాన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ ఆఫ్ పైథాన్. పైథాన్‌కి నేర్చుకుంటే నెట్వర్కింగ్ కానీ, బిగ్ డేటా కానీ, ఆర్టిఫిషియల్ వీటన్నిటిలో కూడా పైథాన్ యూజ్ చేస్తారండి. అందుకని మనం పైథాన్ నేర్చుకుంటే మనము ఓన్లీ ప్రోగ్రామింగ్ వైపే కాదు డిఫరెంట్ లైక్ బిగ్ డేటా వైపు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇయన్నిట్లో కూడా మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద పైథాన్ అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే జావాలో సింటాక్స్ రాయాలంటే ఇక్కడ మనకి పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ ఇవన్నీ ఉంటాయండి. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ ఒక హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వడానికి నాకు ఇంత సింటాక్స్ కావాలి. అదే నేను పైథాన్‌లో రాస్తే జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అనేది మనకి చాలన్నమాట. ఇది కూడా ఒక రీజన్ పైథాన్ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనటానికి. అండ్ హూ యూజెస్ పైథాన్? విచ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ పైథాన్ అంటే గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, కోరా, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కూడా పైథాన్ యూజ్ చేసుకొని రన్ చేస్తున్నారండి. ఈ కంపెనీస్ అన్నీ కూడా. అండ్ వాట్ కెన్ యూ డూ విత్ పైథాన్‌తో మనం ఏమేం చేయొచ్చు అంటే డేటా అనలైసిస్, పైథాన్, సర్వర్, వెబ్ డెవలప్‌మెంట్, నెట్వర్క్ ప్రొటెక్షన్, డేటాబేస్ అంటే మనం పైథాన్ నేర్చుకుంటే మన కెరియర్ అనేది పైథాన్ ప్రోగ్రామర్‌గా కానీ, వెబ్ డెవలప్‌మెంట్ కానీ, లేదంటే డేటా అనలైసిస్ కానీ, మొబైల్ గేమ్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇటు సైడ్ మన పాత్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్. అసలు ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అంటే పైథాన్ ఓకే. పైథాన్‌కి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అంటే ఈజీ టు లెర్న్ అండ్ ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో సింటాక్స్ ఏమి ఉండదండి. ఇట్ ఈస్ ఈజీ. జస్ట్ ఇందాక చూపించాం కదా! డిఫరెన్సెస్ బిట్వీన్ ద పైథాన్ అండ్ జావా లైక్ అలాగే సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది.
క్రాస్ ప్లాట్‌ఫార్మ్ లాంగ్వేజ్ అంటే ఇన్‌కేస్ మనం రాసింది లైనక్స్‌లో రాసిన ప్రోగ్రామ్ కూడా విండోస్‌లో రాసింది మ్యాక్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ ప్రీ డిఫైన్‌గా చాలా మాడ్యూల్స్ ఉన్నాయండి. జస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఒక సింగిల్ లైన్‌లో ప్రోగ్రామ్ రాసేయొచ్చు. జీఐ ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ. ఫ్రంట్ లుక్ అనేది కూడా చాలా బావుంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇది పైథాన్ బేసిక్స్. మనం నెక్స్ట్ క్లాస్‌లో అసలు పైథాన్‌లో ఏమేం కాన్సెప్ట్ ఉంటాయి, ఏంటి అనేది నెక్స్ట్ డీటెయిల్‌గా వెళ్దామండి. మీకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఖుషి సాఫ్ట్‌వేర్ వరల్డ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.